నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మాస్ట్రీ. ఇక డీటెయిల్ చూస్తే ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు 2 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక బృందం హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో గాలిస్తుండగా మరో బృందం తమిళనాడులోని కోయంబత్తూరులో గాలిస్తుంది. ఈ నెల 23వ తేదీన కోయంబత్తూరులో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయంబత్తూరు పోలీసుల సహకారం తీసుకుని గాలిస్తున్నారు. కాగా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు ఆయన డుమ్మా కొట్టారు. దీంతో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ప్రకాశం పోలీసులు వచ్చారు. ఇంట్లో లేరని సిబ్బంది తెలపడంతో ఆయన కోసం 2 రోజులుగా గాలిస్తున్నారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఆర్జీవీ బెయిల్ కి సంబంధించి పిటిషన్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? వర్మ ఎక్కడున్నాడనే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? యశోమా, ఆర్జీవీకి సంబంధించి 2 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ తన న్యాయవాది ద్వారా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు అరెస్ట్ చేయకుండా తనకి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అరెస్టుకు సంబంధించి తాము ఏం చేయమంటూ కోర్టు నిరాకరించింది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో దాన్ని రేపు విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు వ్యూహం సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో. దానికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. అటు ఆర్జీవీకి సంబంధించి ప్రకాశం జిల్లా, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఆర్జీవీ పైన దాదాపు 9 కేసులు నమోదైంది. ఈ 9 కేసులకు సంబంధించి కూడా తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి. అటు అరెస్టుకు సంబంధించి పోలీసులు కొంత తనని ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారు. కాబట్టి విచారణకి తాను సహకరిస్తాను, విచారణకి ఆన్లైన్ లో కూడా తాను విచారణకి హాజరవుతారంటూ కూడా ఆర్జీవీ తన న్యాయవాది ద్వారా పోలీసులకి రిప్లై ఇస్తున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా ఫిజికల్ గా ఆర్జీవీ వచ్చి విచారణకి హాజరు కావాలి. ఇప్పటికే తను కోరినట్టు 2 సార్లు విచారణకి గడువు ఇచ్చినప్పటికీ కూడా 2వ సారి కూడా ఆర్జీవీ రాకపోవడంతో పోలీసులు ఏ చర్యలు చేపడతారనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీకి సంబంధించి ఆ విచారణ రేపటికి న్యాయమూర్తి చేపట్టే అవకాశం అయితే ఉంది. ఉమా, క్రాంతి, ఆల్రెడీ 2 సార్లు ఆర్జీవీ డుమ్మా కొట్టారు విచారణకు. మరి రేపు జరిగే విచారణకు కన్ఫర్మ్ గా హాజరయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? యశోమా, ఆర్జీవీకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు పోలీసులు విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా 2 సార్లు కూడా అనేక తన కారణాలు, తన బిజీ షెడ్యూల్, సినిమా షూటింగ్లు అనే కారణాలతో ఇప్పటి వరకు కూడా 2 సార్లు విచారణకి హాజరు కాలేదు. దాంతో పాటు తన న్యాయవాది ద్వారా ఫిజికల్ గా విచారణకి హాజరయ్యేందుకు తాము అంగీకరిస్తున్నాము, తాము ఫిజికల్ అంటే వీడియో కాల్స్ ద్వారా మేము విచారణకి హాజరవుతామంటూ కూడా తమ ఆర్జీవీ తన న్యాయవాది ద్వారా పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆ వీడియో కాల్ ద్వారా విచారణకి హాజరవడానికి కూడా సుమారు 1 వారం రోజులు గడువు కావాలి. ఎందుకంటే సినిమా షూటింగ్లు బిజీలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులకి ఈ సమాచారం అందించామంటూ కూడా ఆర్జీవీ తరపు న్యాయవాది ఒక పక్క చెప్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతము ముందస్తు దీంతో పాటుగానే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టులో అప్లై చేసిన నేపథ్యంలో అది ఈ రోజు విచారణ జరగాల్సిన నేపథ్యంలో దాన్ని రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. రేపు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. క్రాంతి, రేపు కూడా ఆర్జీవీ హాజరు కాకపోతే ఈ బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయా?
అయితే ఆర్జీవీ తరపున ఖచ్చితంగా తమ ఆర్జీవీ న్యాయవాది ఈ బెయిల్ పిటిషన్ మీద తన వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ అడుగుతున్నారు, దాంతో పాటు బెయిల్ కోసం ఎందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు, మరోపక్క పోలీసులు 2 సార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఎందుకు వెళ్ళలేకపోయారు, ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ హైకోర్టులో న్యాయమూర్తికి ప్రశ్నించే అటు ఇరుపక్షాలకు సంబంధించి కూడా వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాదనలకు సంబంధించి రేపు న్యాయమూర్తి విచారణ కనుక చేపడితే దీనికి సంబంధించి ఏ రకంగా అటు విచారణ జరగనుంది. దాంతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఒక పక్క ఇంకా విచారణకి రాకుండానే అరెస్ట్ కి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు అనే అంశాలు కూడా లేవనెత్తే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్జీవీ అనేది ఖచ్చితంగా విచారణకి హాజరు కావాలి, అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారంటూ ఒక పక్క ఆర్జీవీ తరపు న్యాయవాది చెప్తుంటే ఫిజికల్ గా హాజరవ్వాలంటూ కూడా పోలీసులు స్పష్టం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రేపు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.